అందరికీ నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అంతా అవుట్. కానీ పొద్దు నుంచి చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరిగినాయి. ఎందుకో 2 సంవత్సరాల 2 నెలలు గవర్నమెంట్, 2 నెలల 3 నెలలు అయింది. వాళ్ళది డిసెంబర్లో వచ్చింది కదా గవర్నమెంట్. జనవరి, ఫిబ్రవరి జస్ట్ 3 నెలలు. 2 సంవత్సరాల 3 నెలలు అంటే 27 నెలల గవర్నమెంట్ ఇది. 24 + 3 నెలలు. పొద్దు నుంచి కూడా జనం బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో గెలుస్తుంది అది జనాలు చాలా ఇంట్రెస్ట్గా చూశారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందని ఎవరు చూడలే. కాంగ్రెస్ ఎన్ని ఓడిపోతుందని ఎదురు చూశారు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందే అన్ని వద్దు, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి 27 మంత్స్కే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు గవర్నమెంట్కి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రేమతో ఓటేయాలి జనం. మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చిందని, గవర్నమెంట్ ఏదో చేస్తుందని, ఏదో చేస్తుందని చాలా ప్రేమగా ఓటేయాలి. కానీ అట్లా ప్రేమగా ఓటేసినట్టు కనబడలేదు. వేసిన వాళ్ళు కూడా ఇక తిట్టుకుంటే వేయడం అనమాట. అంటే ఏం చేస్తావు, ఇంకా మూడేళ్ళు ఉంది కదా, ఏమైనా చేయకపోతారా, ఇప్పటికైతే ఏం చేయలేదు, కనీసం ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి చేస్తారా, చేయరా. ఎప్పుడైనా సరే 2 సంవత్సరాల వరకు ఇట్లే ఉంటుంది, 3 సంవత్సరాల వరకు కూడా ఇట్లే ఉంటాయి ఎలక్షన్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ గవర్నమెంట్ పనితీరు మీద జనాలు డిసైడ్ అయిపోతారు. అప్పటిదాకా ఎదురు చూపుల్లో ఉంటారు. 3 సంవత్సరాల వరకు ఇంకేమైనా చేస్తారేమో, ఇంకేమైనా చేస్తారు. ఇంకా 3 సంవత్సరాల వరకు వేయలేదని అంటే ఇప్పటికి ఆల్రెడీ 27 మంత్స్ అయిపోయింది. ఇంకా కొన్ని నెలలు 3 ఇయర్స్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక జనాలు ఆశ పెట్టుకోరు, దింపుడు గల్ల ఆశలు కూడా పెట్టుకోరు. ఇప్పుడు దింపుడు గల్ల ఆశలతో ఉంటారు జనం. వాళ్ళు ఓట్లు వేస్తారు. అందుకే ఏ గవర్నమెంట్ ఉన్నా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, నేను ఏ గవర్నమెంట్ ఉన్నా అని చెప్తున్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా 3 ఇయర్స్ వరకు వాళ్ళకి ఫెచ్ ఉంటుంది ఎలక్షన్. ఆఫ్టర్ 3 ఇయర్స్ జనాలు సినిమా చూపిస్తారనమాట. ఆ సినిమా చూపించినప్పుడు వేరే ఉంటుంది. కొంత అనుమానంతోనా, కొంత అసహనంతోన, రాలేదు వస్తో చేస్తారో చేరో అసహనం అంతా ఉంటుంది. బట్ ఓట్ల కాడికి వచ్చినప్పుడు ఇక ఈ ఆప్షన్ అధికార పార్టీ బెటర్ ఏమో, చేస్తారేమో అని ఒక ఆశ ఒకటి జనాల్లో ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో గెలుస్తుందని జనం ఎదురు చూడడమే ప్రభుత్వానికి ఒక డేంజర్ బెల్. గవర్నమెంట్ ఎన్ని గెలుస్తుందని చూడాలి. అరే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కదా, చూద్దాం ఎన్ని గెలుస్తారో. ఓటు వేసేవాళ్ళు, ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు. ఇప్పుడు ఓట్లు వేసింది ఎంతమంది? 39 లక్షల మంది వేసిండ్రు ఓట్లు. మన తెలంగాణ ఓటర్లు ఎంతమంది? 3.5 కోట్ల మంది. దానిలో 39 లక్షల మంది వేసిండ్రు ఓట్లు. నిజానికి జనమంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కొన్ని రోజుల నుంచి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నమ్మకం ఎప్పుడైతే కోల్పోయిందో గవర్నమెంట్ జనాలతోన, వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు జగిత్యాలలో ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది బీఆర్ఎస్కి? అక్కడ ఎవరు లేరు. జీవన్ రెడ్డి వర్సెస్ ఆ ఎమ్మెల్యే సంజయ్ మధ్య జరిగింది ఎలక్షన్. అక్కడ ఒక పడంచెరువులో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాబట్టి అక్కడ గెలవగలిగినారు. సంగారెడ్డి ఆ ఏరియాలో, పడంచెరువు ఏరియాలో. అట్లా ఇప్పుడు హుజూర్నగర్ పోతే హుజూర్నగర్లో ఎవరు లేరు, సరైన లీడర్ లేడు బీఆర్ఎస్కి. అట్లాంటివి ఫిల్ చేయలేకపోయినారు. టైం సరిపోలేదో, లేకపోతే 2 ఇయర్స్ అయింది కదా అని అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, జనాలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ జనాలను సంతృప్తిపరిచే ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళు మీదికి చూసినప్పుడు ఓన్లీ చూడడం కాదు, అవి ఓట్లుగా కూడా మలుచుకునే మెకానిజం ఉండాలి వాళ్ళ దగ్గర. అది కాలేదు. గవర్నమెంట్ మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది కాదు, 2 ఏళ్ళు అయ్యింది. చాలా టైం వచ్చింది. గవర్నమెంట్కి మీకు చాలా టైం ఇచ్చేసింది, అయిపోయింది. గవర్నమెంట్ మీకు చాలా అవకాశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి మస్తు అవకాశాలు ఇచ్చిండు. వాటిని ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అయ్యింది. ఇక్కడ ఆ ఫెయిల్యూర్ను ఎన్కరేజ్ చేసుకుని ఉంటే బీఆర్ఎస్కి ఇంకా కొంచెం వార్డులు పెరిగేది, కాంగ్రెస్కి ఇంకా చాలా వార్డులు తగ్గేది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకున్నారు. అందరూ ఓడిపోవాలనే కోరుకున్నారు. లాస్ట్కి అట్లే అయింది. వీళ్ళకి వచ్చిన ఓట్లు పెద్దగా వచ్చిన ఓట్లు ఇంకా వారు 1 సైడ్ జరగలే. వారు 1 సైడ్ అంటే 90% కొట్టాలి. వీళ్ళకి అంతా కలిస్తే 55% వచ్చింది. 55% మాత్రమే ఓట్లు. అంటే వార్డులు లెక్కేస్తాం మనం. ఈ మున్సిపల్ చైర్మన్స్, మేయర్లు అనేది అది పైసలు, బలాబలాలు, చాలా బేరసారాలు అవన్నీ ఉంటాయి. బట్ జనాలు ఓట్లు వేసింది డైరెక్ట్గా వార్డు మెంబర్లకు కాబట్టి వార్డు మెంబర్ల బలమే ఇంపార్టెంట్. 55% అధికార పార్టీకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే వారు 1 సైడ్ అయితే కాదు. అంతకుముందు బీఆర్ఎస్కు రాలేదా 2020-21లో? అప్పుడు వాళ్ళకి వచ్చింది 90% వచ్చినాయి. వేరే రాష్ట్రాలకు 90% వస్తూ ఉంటాయి. ఇక 7 కార్పొరేషన్లలో 4 కాంగ్రెస్కి వచ్చినాయి. 4 వచ్చినాయి. 4 కూడా కాదు, 4 మొత్తం స్వీప్ చేసి పడేయాలి. బీజేపీకి 2 వచ్చినాయి అక్కడ. చాలా గ్రేట్. అది మిశ్రమ తీపి అని చెప్తాను నేనైతే.
చాలా ప్లేసుల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన వార్డులు కూడా 1 ఓటు 2 ఓటుతో గెలిచిన చాలా ఉన్నాయి. అది బీజేపీతోనే, నైబర్ బీజేపీ బీఆర్ఎస్తోన. బీఆర్ఎస్ 1-2 ఓట్లతోనే ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అభ్యర్థులు. ఇక 30 హంగు వచ్చినాయంటే దాని అర్థం ఏంది? 30 ప్లేసుల్లో హంగు వచ్చింది అంటే 30 మున్సిపాలిటీస్ నేను చెప్పేది, వార్డు కాదు. 30 మున్సిపాలిటీస్లో వార్డుల్లో మున్సిపాలిటీస్లో వాళ్ళకి హంగు వచ్చింది అని అంటేనే గవర్నమెంట్ మీద ప్రజలకు స్పష్టమైన ఒక అభిప్రాయం లేదు, ఒక మ్యాండేటరీ లేదు జనాలకు గవర్నమెంట్ పైన. మ్యాండేటరీ ఉంటే అట్లే ఇస్తారు. మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తుంటాం తెలుసు కదా. ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ బాగా చేసిందంటే వాళ్ళకి 1 సైడ్ ఇచ్చి పడేస్తాం. 70 సీట్ల 80 సీట్ల మన దగ్గర అయితే, మన దగ్గర ఉన్న రేంజ్ నేను చెప్తున్నాను, 80 సీట్ల 90 సీట్ల 1 సైడ్. 2018 ఎలక్షన్స్లో కేసీఆర్ 1 సైడ్ ఇవ్వలే. అట్లుంటుంది. జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇట్లాంటి హంగులు వస్తుంటాయి. దాదాపు 30 మున్సిపాలిటీస్ హంగు వచ్చింది అని అంటే జనం ప్రభుత్వం విషయంలో క్లారిటీగా లేరు. అంటే స్పష్టంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది అనే నమ్మకంతో లేరు అనేది క్లియర్గా అర్థమైంది. కానీ ఒకటి మాత్రం కరెక్ట్ చెప్పొచ్చు, అన్ని పార్టీలకు వార్నింగే. నువ్వు బీజేపీ అర్బన్ ఏరియాగా ఉండేది, బీజేపీ 2 మున్సిపల్ కార్పొరేషన్లో వస్తుందేమో, నిజామాబాదు కరీంనగర్ వస్తుందేమో. కానీ ఈ జరిగింది మొత్తం అర్బన్ ఏరియాలనే కదా ఎలక్షను. ఈ ఎలక్షన్ 100% అర్బన్ ఏరియాలనే. కానీ వాళ్ళకి ఒక్క మున్సిపల్ చైర్మన్ కూడా సాధించలేకపోయారు. అసలు అర్బన్ ఏరియాలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్లో కూడా వాళ్ళ ప్రభావం కనబడలేదు. బీజేపీ లీడర్ బలంగా ఉన్న దగ్గర కూడా కనబడలేదు. అంటే బీజేపీ గవర్నమెంట్తో ములాఖత్ అయింది అనేది జనాల్లో ఒక అభిప్రాయం కనిపించింది. ఆ అభిప్రాయమే ఇక్కడ ఓట్లుగా మనకు అనిపించిందేమో అనుకుంటున్నాం. ఇక కాంగ్రెస్ కూడా అనుకూలమైన తీర్పు కాదు ఇది. కాంగ్రెస్ వాళ్ళు సరే వాళ్ళు వారు వంచాడనొచ్చు, ఇంకేమని అనుకోవచ్చు, కానీ ఇది అనుకూలమైన తీర్పు. రూలింగ్ పార్టీకి రావాల్సిన సీట్లు రాలేదనేది అయితే క్లియర్గా అనిపించింది. ఇక బీఆర్ఎస్ కూడా ఇంకా రావాల్సిండే. బీఆర్ఎస్కు 740 750 వార్డులు వచ్చినాయి. కానీ బీఆర్ఎస్ జనాలలో ప్రత్యక్షంగా ఉంటే, బీఆర్ఎస్ కనుక ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జనాలలో కనుక ఈ 2 ఏళ్లలో కనీసం లాస్ట్ సంవత్సరంలో కనుక ప్రభుత్వం మస్తు అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్కి. గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అయింది. బీఆర్ఎస్ కనుక దాన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళకు ఇంకా ఎక్కువ వచ్చేది. ఇక గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అయింది క్లియర్. కానీ దాన్ని అందిపుచ్చుకునే వ్యవహారం కూడా, మెకానిజం కూడా ఉండాలి కదా బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ కనుక చేసి ఉండింటే, గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసి ఉండింటే, ఎలక్షన్స్ గ్రౌండ్ వర్క్ కూడా, ఎలక్షన్స్లో కొంత ఇన్ఛార్జీలు లేని దగ్గర ఇన్ఛార్జ్ని పెట్టలేదు వాళ్ళు, పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జీలు లేరు, తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. వాళ్ళు కొన్ని మున్సిపాలిటీస్ మీదే కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. వాళ్ళు ఎక్కడైతే గెలుస్తాం అనుకున్నారో అక్కడనే డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు అధికార పార్టీతో పోటీ పడలేరు డబ్బుల పంపకాల్లో కానీ, లేకపోతే ఈ పోల్ మేనేజ్మెంట్లో కానీ, లేకపోతే పొలిటికల్ మేనేజ్మెంట్లో కానీ అధికార పార్టీతో ఎవరు పోటీ పడలేరు. ఎందుకంటే పోలీసులు అధికారులు అంతా తొత్తులుగా ఉంటారు, గవర్నమెంట్కి తొత్తులుగా ఉంటారు. అన్ని గవర్నమెంట్లో జరిగేది అదే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ జనాల్లో ఉండింటే ఇంకా కొంత రిజల్ట్ డిఫరెంట్గా కనిపించేది, ఇంకా కొంచెం తగ్గేది, కాంగ్రెస్కు ఇంకా బాగా తగ్గేది. వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిన, కనీసం ఎలక్షన్స్లో కాన్సన్ట్రేషన్ చేసిన రిజల్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్గా కనిపించేది. వాళ్ళు కూడా కొన్ని అంటే ఎర్లీ కదా, ఎలక్షన్ 2 ఇయర్స్ అయింది కదా ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చి, కాబట్టి బీఆర్ఎస్ కూడా ధైర్యం చేయలేకపోయింది. జనాల్లో అసంతృప్తి ఉన్న సంగతి వాళ్ళు కూడా తెలుసు, బట్ వాళ్ళు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు ఏంది టార్గెట్? బీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ ఎంఐఎం కోఆర్డినేషన్, బీజేపీ కాంగ్రెస్ కోఆర్డినేషన్, కాంగ్రెస్ ఎంఐఎం కోఆర్డినేషన్. వీళ్ళందరి మధ్యలో మిగిలింది ఎవరని అంటే బీఆర్ఎస్ ఒక్కటే సింగిల్. ఇది ఈ ఎలక్షన్స్లోనే కాదు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ వస్తే దానిలా, లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా బై ఎలక్షన్స్ వస్తే దానిలా, లేకపోతే నెక్స్ట్ ఇంకా జనరల్ ఎలక్షన్స్ వస్తే దానిలా, అన్నిట్లలో ఇదే ఫార్ములా ఉంటుంది, పొలిటికల్ ఫార్ములా. నేను చెప్పిన ఈ ఫార్ములా ఉంది కదా, మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసుకోండి. బీజేపీ ఎంఐఎం కోఆర్డినేషన్, బీజేపీ కాంగ్రెస్ కోఆర్డినేషన్, కాంగ్రెస్ ఎంఐఎం కోఆర్డినేషన్, ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తాయి. వీళ్ళందరికీ బీఆర్ఎస్ఏ టార్గెట్ ఉంటుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ కనుక లేకపోతే మా జాతీయ పార్టీలో వెళ్తాయి అనేది కాంగ్రెస్ బీజేపీకి ఒకటి ఉంటుంది. రేవంత్ రెడ్డి టార్గెట్ మీకు అందరికీ తెలుసు కదా. బీజేపీ ఎక్కడ గట్టిగా ఉంటే అక్కడ పోయి ఎంఐఎం పోటీ చేస్తారు, ఎంఐఎం ఎక్కడ గట్టిగా ఉంటే బీజేపీలో ఆడపోయి ప్రయత్నం చేస్తారు. బీజేపీని గెలిపినకనే ఎంఐఎం పోతారేమో అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం చాలాసార్లు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన కదా, ఇక్కడ మన మహారాష్ట్ర అమరావతి జిల్లాల అస్లంపేట్ సంథింగ్ ఏదో ఒక మున్సిపాలిటీలో ఎంఐఎంతో కలిసి మేయర్ని పెట్టారు బీజేపీ వాళ్ళు. దానిలో రేపు మనం చూస్తాం కదా, ఈ మున్సిపల్ చైర్మన్స్ పెట్టే విషయంలో అది జనాలే మ్యాండేటరీ కాదు, అంటే జనం ఓటేయరు దానికి. వాళ్ళే బేరసారాలు నడుస్తాయి, కొనుగోళ్ళు కిడ్నాపులు అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ ఎలక్షన్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంది? ఈ ఎలక్షన్ ద్వారా అంటే జబ్బలు దర్చుకోవచ్చు. అధికార పార్టీ మాకే ఫుల్ వచ్చినాయి అనుకోవచ్చు,
బీఆర్ఎస్ మాకు 750 దాకా వచ్చినాయని చెప్పుకోవచ్చు, బీజేపీ మేము పుంజుకున్నాం అనుకొని చెప్పుకోవచ్చు. కానీ లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్తో పోలిస్తే బీఆర్ఎస్కు పుంజుకున్నట్టే. లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకేమి సీట్లే రాలే కదా, అసలు వాళ్ళ ఉనికే లేదు లోక్సభ ఎలక్షన్స్లో. రేవంత్ రెడ్డి ప్రచారం చేసింది అదే కదా, అసలు వీళ్ళకు అర్హతనే లేదు అన్నాడు. బీఆర్ఎస్కు బీజేపీకి ఓట్లాడే అర్హత లేదన్నాడు. కానీ జనం ఏం తీర్పిచ్చిండ్రు? ఇప్పుడు ఆల్టర్నేట్ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. రేవంత్ రెడ్డి నోరుందని అరిస్తే కాదు, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాంటివి. ఇప్పుడు అదే అర్థమైంది. అర్హతనే లేనప్పుడు వీళ్ళకి 100% సీట్లు, 90 కూడా కాదు, 100కు 100 గెలవాలి. అసలు వీళ్ళకి ఒకటి కూడా గెలవద్దు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్కి అన్ని సీట్లు వచ్చినాయంటే దాని కథ ఏంది? కాంగ్రెస్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయినట్టు లెక్క. మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. రాజకీయ సమీకరణాలకు ఇది కూడా అద్దం పడుతుంది, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు. మీ కామెంట్ కూడా చాలా వాల్యుబుల్. చదువుదాం, కామెంట్ చేయండి.